వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అంతర్జాతీయ నిబంధనలను సైతం బూడిదల వేసి పన్నీరుగా మారుస్తూ ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒక మతాన్ని, ఒక భాషను, ఒక సంస్కృతిని భూస్థాపితం చేసేందుకు తెర వెనుక జరుగుతున్న ఆ నయా కుట్రలేంటి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క చట్టంపై తీవ్ర దుమారం రేగుతుంది. కమ్యూనిజం ముసుగులో సాగుతున్న ఆ క్రూరమైన అణచివేత పర్వం ఏంటో, ఆ చట్టం వెనుక దాగున్న భయంకరమైన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచ వేదికలపై కమ్యూనిజం గొప్పల గురించి ప్రగల్భాలు పలికే చైనా అసలు రంగు ఇప్పుడు బయటపడింది. తన సొంత దేశంలోనే మైనార్టీల హక్కులను కాలరాస్తూ బీజింగ్ సర్కార్ క్రూరంగా వ్యవహరిస్తోంది. ఒక మతాన్ని, ఒక భాషను, ఒక సంస్కృతిని భూస్థాపితం చేయాలనే కుట్ర అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చైనాలోని ఉయిఘర్ ముస్లింల దయనీయ స్థితిపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. టర్కీ జాతికి చెందిన ఈ ప్రజలు ముస్లిం మతాన్ని అత్యంత నిష్ఠతో అనుసరిస్తూ ఉంటారు. చైనా వాయువ్య ప్రాంతంలోని షింజియాంగ్ వీరి ప్రధాన నివాస స్థానంగా వర్ధిల్లుతోంది. కానీ ఉయిఘర్లు మాత్రం ఈ చారిత్రక భూభాగాన్ని తూర్పు టర్కిస్తాన్గా పిలుచుకుంటారు. తమకు వేల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర, ప్రత్యేక గుర్తింపు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. మరోవైపు షింజియాంగ్ ఎప్పటినుంచో చైనాలో అంతర్భాగమేనని బీజింగ్ గట్టిగా చెబుతోంది. ఈ భౌగోళిక, సాంస్కృతిక భేదాలే ఇరుపక్షాల మధ్య అసలు వివాదానికి కారణమయ్యాయి. కమ్యూనిస్టు పాలకులు మైనార్టీల అస్తిత్వాన్ని తుడిచేయాలని చూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజం చైనా చేస్తున్న ఈ మానవ హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా ఖండిస్తోంది. ముస్లిం మతాన్ని అనుసరించే టర్కీ జాతికి చెందిన ప్రజలే ఉయిఘర్లు. వీరి నివాస ప్రాంతం చైనా వాయువ్యంలోని షింజియాంగ్. ఉయిఘర్లు మాత్రం ఈ ప్రాంతాన్ని తూర్పు టర్కిస్తాన్గా పిలుచుకుంటారు. తమకు వేల ఏళ్ల చరిత్ర, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక గుర్తింపు ఉందని చెబుతూ ఉంటారు. అయితే బీజింగ్ మాత్రం షింజియాంగ్ ఎప్పటినుంచో చైనాలో అంతర్భాగమేనని వాదిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ప్రపంచ పటాన్ని ఒకసారి గమనిస్తే చైనాకు షింజియాంగ్ అత్యంత కీలకమైన ప్రాంతంగా కనిపిస్తోంది. వ్యూహాత్మక ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ భూభాగం అనేక దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, భారత్తో పాటు రష్యా, ఆఫ్ఘనిస్తాన్లు దీనికి పొరుగున ఉన్నాయి. ఇంతటి కీలక సరిహద్దులు ఉండడం వల్లే బీజింగ్ దీనిపై ప్రత్యేక నిఘా ఉంచింది. కేవలం సరిహద్దులే కాకుండా ఇక్కడ అపారమైన సహజ వనరులు దాగి ఉన్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు లాంటి నిధులు షింజియాంగ్ సొంతం. చైనా ప్రతిష్టాత్మకంగా భావించే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ఇదే ప్రధాన ద్వారం. అయితే ఈ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంపై చైనా కట్టుదిట్టమైన నియంత్రణను కొనసాగిస్తోంది. కానీ ఈ భద్రతా నియంత్రణ క్రమంగా ఉయిఘర్లపై అణిచివేతగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. సహజ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను మాత్రం బానిసలుగా మారుస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఒక జాతిని హింసించడం చైనా పాలకుల క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఆర్థిక ప్రగతి పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మానవ హక్కుల సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా షింజియాంగ్ ప్రాంతంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2017 నుంచి లక్షలాది మంది ఉయిఘర్లను నిర్బంధ శిబిరాలకు తరలించారు. రాజకీయ భావజాల శిక్షణ పేరుతో అక్కడ వారిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఉయిఘర్ల మత విశ్వాసాలను బలవంతంగా మార్చేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారి సాంస్కృతిక మూలాలను దెబ్బతీసేలా రాత్రి పగలు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. శ్రమదోపిడీ, అక్రమ నిర్బంధాలతో స్థానిక ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. చిన్న పిల్లలను సైతం తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఉయిఘర్ల పవిత్రమైన మసీదులను కూల్చివేస్తూ వారి మత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఉయిఘర్ భాష వినియోగాన్ని చైనా పాలకులు పూర్తిగా పరిమితం చేశారు. ఈ దారుణమైన ఆంక్షలన్నీ అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలన్నిటినీ చైనా ప్రభుత్వం ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేస్తున్న కేవలం నిరోధక చర్యలేనని సమర్థించుకుంటుంది. తీవ్రవాదం పేరుతో అమాయక ప్రజలపై ఇలాంటి క్రూరమైన ఆంక్షలు విధించడం అత్యంత శోచనీయం. ఉయిఘర్ ముస్లింల సమస్యను మరింత జటిలం చేస్తూ చైనా కొత్త చట్టాన్ని తెచ్చింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎథ్నిక్ యూనిటీ చట్టం తీవ్ర దుమారం రేపుతుంది. దేశ ఐక్యత పేరుతో ఉయిఘర్ల ప్రత్యేక గుర్తింపునే చెరిపేసే ప్రయత్నమిదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం దేశంలో జాతి ఐక్యతను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటారట. అయితే జాతి ఐక్యతను దెబ్బతీయడమంటే ఏంటో ఈ చట్టంలో స్పష్టంగా చెప్పలేదు. స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో అధికారులు దీనిని ఇష్టానుసారంగా వాడుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించడం
ప్రోత్సహించడం కూడా ఇకపై దేశద్రోహంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉయిగర్ భాషను ప్రోత్సహించడం కూడా ఈ చట్ట ప్రకారం నేరంగా మారవచ్చు. తమ సంస్కృతిని కాపాడాలని స్థానికులు కోరితే వారిని జైల్లో పెడతారని భయపెడుతున్నారు. మానవ హక్కుల సంస్థలు ఈ నయా చట్టాన్ని అణచివేతాస్త్రంగా అభివర్ణిస్తున్నాయి. ఐక్యత అనే ముసుగులో ఒక జాతి ఉనికిని చంపేసేందుకే దీనిని రూపొందించారని విమర్శిస్తున్నారు. చైనా పాలకుల నియంతృత్వ ధోరణికి ఈ చట్టం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చైనా తీసుకొచ్చిన ఈ కొత్త ఐక్యత చట్టం పరిధి కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి కూడా అమలు కావచ్చని తెలుస్తోంది. చైనా అధికారుల వ్యాఖ్యలు గమనిస్తే ఈ భయాలు నిజమేనని స్పష్టమవుతోంది. విదేశాల్లో నివసిస్తున్న ఉయిఘర్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ వ్యూహం పన్నారు. మానవ హక్కుల కోసం అంతర్జాతీయంగా గళమెత్తే వారిని భయపెట్టాలని చూస్తున్నారు. విదేశీ గడ్డపై ఉన్నా సరే తమపై ఒత్తిడి తీసుకురావచ్చని ఉయిఘర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిరంకుశ చట్టానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉయిఘర్ సంఘాలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చాయి. బెర్లిన్ నగరం నుంచి లండన్ వీధుల వరకు నిరసన జ్వాలలు మిన్నంటాయి. వాషింగ్టన్, టోక్యో నగరాల్లో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా చైనా చర్యలను బహిరంగంగా ఖండించారు. ఒక దేశపు చట్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరుల స్వేచ్ఛను హరించాలని చూడడం విడ్డూరం. చైనా అంతర్జాతీయ నియమాలను ధిక్కరిస్తూ ఇలాంటి చట్టాలు చేయడం తీవ్రమైన విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త చట్టం వెనుక చైనా పాలకుల అసలు పరమార్థమేంటో అందరికీ అర్థమవుతోంది. ఇది కేవలం కొత్త చట్టం మాత్రమే కాదని మానవ హక్కుల సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న క్రూరమైన విధానాలకు ఇది మరింత బలమైన చట్టబద్ధత కల్పిస్తోంది. ఇతర దేశాల్లో మైనార్టీ హక్కుల గురించి మాట్లాడే కమ్యూనిస్టులు ఇక్కడ నోరు విప్పరు. పరాయి దేశాల్లో చిన్న సమస్య వచ్చినా గలమెత్తేవారు తమ సొంత దేశంలో మాత్రం ఘోరాలకు పాల్పడుతున్నారు. తమ సొంత పాలన ఉన్న చోట ఒక జాతి ఉనికినే చెరిపేసే కుట్రకు తెరలేపారు. ఈ రకమైన ద్వంద్వ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ హిపోక్రసీగానే భావిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఒక సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఉయిఘర్ల ఆవేదన, ఆక్రందనలు అంతర్జాతీయ సమాజం మనస్సాక్షిని వెంటాడుతున్నాయి. ప్రపంచ దేశాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చైనాపై గట్టి ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ఆ అమాయక ఉయిఘర్ ముస్లింల హక్కులకు, వారి సంస్కృతికి రక్షణ దక్కుతుంది. ఒకనాడు వైభవంగా వెలిగిన సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఉయిఘర్లు చేస్తున్న పోరాటం న్యాయమైనదే. భద్రత పేరుతో మొదలైన నిఘా, ఐక్యత పేరుతో తెచ్చిన చట్టాలు చివరకు ఓ జాతి ఉనికినే ప్రశ్నార్థకరంగా మార్చేశాయి. మరి అంతర్జాతీయ సమాజం చేస్తున్న హెచ్చరికలను చైనా ఇప్పటికైనా ఖాతరు చేస్తుందా? విదేశీ గడ్డలపై సైతం నిరసన జ్వాలలు రేపుతున్న ఉయిఘర్ల ఆక్రందనలు ఆ దేశ పాలకుల మనసును కరిగిస్తాయా? లేక కమ్యూనిజం ముసుగులో ఈ సాంస్కృతిక విధ్వంసం ఇలాగే కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.